అస్సలాముఅలైకుం సలాం నమస్తే సత్ శ్రీ అకాల్ అండి. ఈరోజు స్పెషల్ వచ్చేసి గుమ్మడికాయ తాలింపు చేస్తున్నానండి. గుమ్మడికాయని ఇలా కట్ చేసి నీట్గా ముక్కలుగా వేసి ఉప్పు వేసి బాగా ఉడికించుకోండి. అంటే విజిల్ లేకుండా కుక్కర్లో వేయండి. ఒక 10 నిమిషాలు 5 నిమిషాలకి ఉడికిపోతుంది. తర్వాత పల్లీల పౌడర్ని రెడీ చేసి ఇలా పౌడర్ చేసి పెట్టుకోండి. మిక్సీ జార్లో కొంచెం ఎక్కువగానే మిక్సీ పెట్టండి. మిక్సీ చేసి తర్వాత పోపు కోసం మనం ఈ విధంగా సిద్ధం చేసి పెట్టుకున్నానండి. ఒక బాణలిలో నూనె వేసి పోపు దినుసులు వేసి అవి చిటపటలాడిన తర్వాత దానిలో ఎర్రగడ్డ వేసి తర్వాత కరివేపాకు ఎండుమిర్చి వేసి బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత మనం సిద్ధం చేసి ఉడికించి పెట్టుకున్న పంకిన్ ముక్కలని కూడా దీనిలో వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. పౌడర్ని కూడా వేసేసి పల్లీల పౌడర్ వేసేసి అంతేనండి, మన పంకిన్ తాలింపు అయితే సిద్ధమైపోయింది. తర్వాత నేను దోశ కోసం రెడీ